కేంద్రంలోని అరవింద్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు రోహిత్ శర్మ, ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విషు శర్మ, భరత్ శర్మ కార్యక్రమ క్రతువు నిర్వహించారు. అనంతరం మహా అన్నప్రసాదం భక్తులందరికీ అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొత్త మోహన్, ఆలయ ఉపాధ్యక్షుడు ఊటూరి ఉమాపతి, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ బోనగిరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ గుడికందుల శ్రీనివాస్, సెక్రటరీ వీరబత్తిడి శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, కొత్తపల్లి నాగభూషణం, అనంతల ప్రేమ్ కుమార్, నూనె రాధాకృష్ణ, మానుక సంతోష్, పట్టు అరుణ్ కుమార్, ఎలగందుల నాగభూషణం, ముసిపట్ల లక్ష్మీనారాయణ, ఎర్ర రంజిత్ కుమార్, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు. मांगल्यधारण मुहूर्त सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणास्तु तथास्तु नमः पार्वतीपतये हर हर महादेव हर जगदम्ब विश्वपालिनी मार भगवानी की కట్టినట్టుగా మరి సాక్షాత్ పార్వతి పరమేశ్వరులు దిగివచ్చి ఇక్కడ కూర్చొని కళ్యాణం జరిపించుకుంటున్నారా అన్న విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ శ్రీ తిగుళ్ల విషు శర్మ గారికి మరియు వారికి సహకారాన్ని అందించడానికి ఇచ్చేసినటువంటి వారి సమానంగా స్పష్టంగా మంత్రోచ్చారణ చదువుతున్నటువంటి శ్రీ భరత్ శర్మ గారికి వారిద్దరికి మనందరి పక్షాన ఆలయ కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పర్వదినం ముందు రోజున ఈ యొక్క కళ్యాణాన్ని చూడడం మన కళ్ళు చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించాలండి. జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 150,000 మంది జనంలో మరి ఇక్కడ ఒక 600 నుంచి 700 మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. నిజంగా మీ అందరి యొక్క మీ జన్మ ధన్యమని ఈ సందర్భంగా శివారాధన అంటే సేవ దానం, మరి అక్షయ పాత్ర లాంటి ఆ యొక్క దానం మీరు ఇచ్చినటువంటి యొక్క సహకారం మీ ఇంట అంతకు 10ంతలై వర్షిస్తుందని చెప్పి మరి ఆలయ కమిటీ పక్షాన హృదయపూర్వకంగా పార్వతి పరమేశ్వరుని ఆరాధిస్తూ మనసారా కోరుకుంటున్నాం. మీ ఇంటిల్లి పాది ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పి మరి ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేకంగా కోరుకుంటూ మీరు తమ సంపదనలో ఇచ్చినటువంటి యొక్క సహకారం మరి మీకు ఆ పరమేశ్వరుడు 10ంతల సహకారాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ మరి యొక్క ఈ కార్యక్రమం సహకరించిన దాతలందరికీ కూడా ఈ వేదిక మీదుగా ఆ యొక్క ముత్యాలు ఇప్పుడు కదిలించరాదన్నారు, వాటిని మాత్రం తర్వాత అందించడం జరుగుతుంది. దాతలకు ప్రసాదము మరియు శేషవస్త్రాన్ని ఇప్పుడు భువనగిరి శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు గారులను సవినయంగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. మరి స్వామి యొక్క శేషవస్త్ర ఆశీర్వచనాన్ని అందుకోవాలి చెప్తారు మాటల్లో చెప్పారు. మరి మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ ప్రారంభం నుండి నిర్మాణ సమయంలో తర్వాత సహకారాన్ని అందిస్తూ ఉత్సాహాన్ని నింపినటువంటి మన కీర్తిశేషులు పెద్దలు శ్రీ భట్టు సుధాకర్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు. వారు లేని అధ్యక్షుల వారిది అయినాక మీరు చేస్తారు. सहिता
అద్భుతమైనటువంటి ఒక కళ్యాణ మహోత్సవంలో మాకేం రాకపోయినా పెద్ద పండితులమని పిలిచి మాకు ఇటువంటి స్థానాన్ని కల్పించిన అభయాంజనేయ స్వామి సేవా సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించేందుకు మళ్ళీ ఒకసారి సేవా సమితికి కృతజ్ఞత తెలియజేస్తూ జై భవానీ. గ్రహాణమత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథా धेनो सुदुखा पूजमाना अभिचन्द्रावर्णा చంద్రాభరణేనో హిరణ్య यश्वाधेनो देवसो सोमा हिरण्यरूपस्य हिरण्यचन्द्रगपान्नपात्सेत हिरण्यवर्णः हिरण्ययाः मायामार्गो मधुपर्कः त्रय्यैर्विद्याय आमाकन्वितवाभ्यतिरसे तम्माहां प्रियं प्रजानां कुर्वधिपतिं पशूनान् आमाकन्यशतावत्यसा सकं त्रिजपयथा तेजसा च तम्माहां प्रियं प्रजानां कुर्वा अमृताभिधानवसे हस्तं प्रक्षाल्य आचामेद दादा गौरीत्यपै गौः वरः गौरस्य पहत पाप्मापपाप्मानं. సంకల్పం చెప్పినారు. కన్యాదానం ఫలితం రావాలంటే కన్యాదానం అయిపోయే వరకు మనసులో శివాయ నమః అనుకోండి, లేకపోతే మొత్తం మన ఇంటి ముచ్చట్లన్నీ పెట్టుకోండి. అనేకకోటి బ్రహ్మాండానామేకతమేద్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణేరాపదేస్మిన్ మహది బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీవరాహ గురుమానందాష్టదిగ్గలో పరిప్రతిష్ఠితస్యాదల వితల సుదల తలాతల మహాతల రసాతల పాతాళస్యోపరి విరాజితే. లోక భవరులోక సవరులోక మహరులోక జనోలోక తపోలోక సత్యలోక లోకా సప్తకస్య అధో భాగే చక్రవాకశైల మహానగ మధ్యవర్తిన్యాం మహానాలాయమాణ ఫణిరాడశేష సదాస్రశీర్షా ఫణాఫణి మండల మండితే పండరేక వామనమూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదూషకారే నిర్విఘ్నకార్యే సుఫలం ప్రసిద్ధ్యో విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందరి కోమల సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన పాంచాలపుత్రీ మణిరత్నధారీ దివ్యాంగనా ద్రౌపది కోమలాంగీ సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శివస్య పత్ని గిరిరాజపుత్ర సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వసంతలక్ష్మీ వరరాజ్యలక్ష్మీ క్షీరాబ్ధిపురీ కమలాయన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీ మాంగళ్యసూత్రాన్వితో సీతారాఘవయోర్వివాహ సమయే ధేయాధితం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన రాష్ట్రం ధారయదా ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవార బ్రువన్ అయం చ బ్రహ్మ అయం ముహూర్తః సుముహూర్తో హస్తో సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవాన
గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. గౌర్యై నమః, పద్మాయై నమః, శచ్యై నమః, మేధాయై నమః, సావిత్ర్యై నమః, విజయాయై నమః, జయాజై నమః, దేవసేనాజై నమః, స్వధాజై నమః, సవాహాజై నమః, మాతృభ్యో నమః, లోకమాతృభ్యో నమః, పృథ్వ్యై నమః, పుష్ట్యై నమః, దుష్ట్యై నమః, ఆత్మన కులదేవతాయై నమః, బ్రాహ్మ్యై నమః, మాహేశ్వర్యై నమః, కౌమార్యై నమః, వైష్ణవ్యై నమః, వారాక్యై నమః, ఇంద్రాణ్యై నమః, చాముండాయ నమః, సప్తమాతృభ్యో నమః. మహాగౌరీ కవికం సంరాజపతిం జనానామాసన్నాపాత్రమజరేంద్ర దేవాః. ధూపమాగ్రహ జీవనం దిశో దిశ దీపం దర్శయామి ధూపదీపానంద. మన మనస్సు శుద్ధి కలుగుతుంది. ధర్మం ఏం చెప్పింది, ఎట్లా ఆచరిస్తారు ధర్మం అంటే, వేదం ఏది చెప్తే వేదో హి ధర్మ ధర్మో హి వేద అని శాస్త్రం. కనుక వేదంలో చెప్పిన విధంగా ఆయా మంత్రాల చేత కలశంలో గంగా నది ఇత్యాది జలాలను ఆవాహన చేసుకొని మనము ఏమనుకుంటామంటే ఇంట్లో స్నానం చేసి వచ్చినాం అనుకుంటాం. కానీ భగవంతుని ఆరాధన చేయాలి అంటే న్యాసము అంటారు. ఆ న్యాసము ఏ వేద మంత్రాల ద్వారా కలశంలో జలాలు వచ్చినాయో ఆ జలాలన్నీ మన పైన ప్రోక్షణ చేస్తే తప్ప మనం భగవంతుని యొక్క ఆరాధనకు ఉపక్రమించడానికి ఎంత పెద్ద పీఠం వేసుకొని మనం కూర్చున్నా మనకు ఆ అర్హత ఉండదు. కనుక ఆ వేద మంత్రాల్లో చెప్పినటువంటి ఒక మంత్రాల ద్వారా కలశంలో వరుణుణ్ణి ఆవాహన చేసి శుద్ధి చేయడానికి కేవలం ఒక వరుణ భగవానుడే, ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఈనాడు మన 5 వేళ్ళు లోపలికి వెళ్ళలేవు. ఎందుకంటే వరుణుడు కురిస్తే తప్ప పంటలు పండవు, పంటలు పండితే తప్ప మనకు తిండి లోపలికి వెళ్ళదు. కనుక ఆ వరుణుని యొక్క అనుగ్రహం కోసము పుణ్యాహ వాచనము అని ఏ వాచనాలు చేస్తే పుణ్యం మనకు కలుగుతుందో అటువంటి వచనాల ద్వారా పుణ్యాహ వాచనాన్ని కూర్చున్న వాళ్ళందరికీ అఖండ సౌభాగ్యాన్ని కలిగించడం కోసం ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి జగన్మాతనే కళ్యాణంలో కూర్చుంది. అయినా ముందుగా అమ్మ కళ్యాణం నీ కళ్యాణం చేయడానికి మాకు యోగ్య పశవో మార్జయంత దిశ్యాపపోషదయో వనస్పతయో మార్జయంత దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంత దేభ్యో బ్రాహ్మణేభ్యో నానా నానః ఏతత్కర్మాంగం కళ్యాణోత్సవాఖ్యే పంచవాక్య పుణ్యాః తుభ్యం అహం సంప్రదదే నమః. ప్రజాపతి ప్రీజతాం వాస్తోష్పదీతి మంత్రేణ వేదికాయాం ప్రోక్ష్య వాస్తోష్పదే ప్రవిదానే స్వాం సదావేషో అరణీవో భవానః వాస్తోష్పదే షట్నదా సకంసరాదే సక్షీమహిరన్వజా గాతుమర్చ్యా వరణ్వదూలం వాస్వస్తిభిః సదానః అమేవః వాస్తోష్పసిద్ధిరస్తు తథాస్తు. తరంగ గౌరీ పూజాం కరిష్యే శరీర రక్షణార్థం రక్షాబంధనం కరిష్యమానః రక్షాసూత్ర పూజనం చ కరిష్యే. ఓం రకారే రమతే పుంసరోక్తం తండులో పరిణక్షిపేద్ సద్యో జాతాని మంత్రేణ పంచమంత్రమభిమంత్రయేద్. భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమః బలాయ నమః బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమః బలవన్మనాయ నమః రూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహా ప్రార్థన నమస్కారం సమర్పయామి నమస్కరోమి. విశ్వేత్తాదే ఇతి విధూప దీపోత్కర్యాభరణాద్యలంకారాః సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ సకల్ధమగవన్నింద్రసన్మదే తారావదం యత్పోరజం భృతం వస్వపావృణాశరభాయ ఋషిబంధవే రక్షాబంధనమో తదంగా గౌరీ పూజనం చ కరిష్యే. ఆవాహయామి ఆసనార్తే పుష్పం సమర్పయామి పాదారవిందయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారయనేత్రే మకరచంద్రో వర్ణగాత్రే ముక్తహారీ త్రినయనేత్రే ప్రఖర దుఃఖ వినాశ సూత్రే బాలరఘు
ముజ్జగంబులగన్నమాయమ్మ దేవాదిదేవి మంగళంబులు కొనగరావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూలమీవే ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూలమీవే ముదితులకు మాంగళ్య రక్షణ చేసి మురిసడి తల్లి నీవే ముజ్జగంబుల గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గుణగరావమ్మ రాజరాజేశ్వర శ్రీమత్కామే జగదంబ విశ్వపాలిని మాతకి హస్త ప్రక్షాళనం మంత్ర పుష్పం గణాభృతావృణాశరభాయ ఋషిబంధవే రక్షాబంధన ముహూర్త సుముహూర్తో వస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఏవం విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ ఆదేతే గంధాక్షర పుష్ప ధూప దీపోత్తర్యాభరణాజ్జలంకారాః సర్వోపచారాన్ సమర్పయామి నమస్కరోమి యథా సంకల్పితానుసారేణ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రయో ప్రతిమంజ శుక్రం యజ్ఞోపవేదం జలమస్తు తేజః యజ్ఞోపవేదదాన ముహూర్త వరర్థం కన్యాం వృణీధ్వం వృణీమహే తాం ప్రసుద్మందే దివ్యాభ్యాం అభిమంత్రజే ఓం సుక్మందాధియసానస్య సక్షని వరేభిర్వరాగం అభిషు ప్రసీదత అస్రాగంధవపజం జజోషదే యత్ సౌమ్యస్య పంచామృతేన స్నాపాయామి ఊర్జమే సూర్ణోదమే ప్రజస్యమే రసస్యమే భోజోగుశ్యామ సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపవో కలశస్థిత వరుణాద నమః పూర్వే ఋగ్వేదాద నమః దక్షిణే యజుర్వేదాయ నమః పశ్చిమే సామవేదాద నమః అధర్వణవేదాయ నమః మధ్యే ఆపాం పతయే వరుణాద నమః కలశస్థిత వరుణాద నమః సకల పూజా పరిపూర్ణార్థే గంధాక్షర పుష్ప ధూపరీత నైవేద్యైరభ్యర్చ నమస్కరోమి అనశ కీర్తిమానుష్యం ప్రజ్ఞామేధాం శ్రియం యోగేనామపహారం ధ్యాపన్యం వృద్ధిం జయశ్చ మే అనశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగదో పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతరశుచిః పుండరీకాక్ష నమః నిర్విఘ్నకర్త మహాగణాధిపతి పూజాం కరిష్యే గణానాం త్వా గణపతి స్మారుచక్షుపున ప్రాణవిహనో దేహి భోగం సేవితం కపిత్తజంబూ పరసార వినాశకారకన్నమామి విఘ్నేశ్వర పాదపం నమః ఆవాహనార్థే అక్షరాం సమర్పయామి గం గణపతయే నమః ఆసనార్థం పుష్పం సమర్పయామి గం గణపతయే నమః చరణారవిందలోపాద్యం సమర్పయామి గం గణపతయే నమః అర్ఘ్యం సమర్పయామి గం గణపతయే నమః ఆచమనీయం సమర్పయామి స్థామలో